చంద్రబాబు కూటమి ప్రభుత్వం పీపీపీకి ఇస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 15% ఎన్ఆర్ఐ కోటా ఎంబీబీఎస్ సీట్లలో ఒక్కో సీటుకు ఏడాదికి ఏకంగా 57.50 లక్షలు చొప్పున ఫీజు వసూలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది సీఎం ఆదేశాలతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. ఇంత భారీగా ఫీజులు నిర్ణయించడం వెనుక రేపటి టెండర్లలో పోటీ పెంచి మీకెంత నాకెంత పేరుతో భారీగా కమిషన్లు దండుకునే కుట్ర దాగి ఉందని వైద్య రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సంపద సృష్టి హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రజల సంపదను కొల్లగొట్టే పనిలో పడ్డారు. ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా అస్మదీయులకు కట్టబెట్టడమే కాకుండా తద్వారా వ్యాపారం చేసి వారిని మరింత సంపన్నులుగా తీర్చిదిద్దే కుట్రకు తెరలేపారు. ఇందుకు పీపీపీ విధానాన్ని ఆయుధంగా మలుచుకున్నారు. దేశంలో మునిపెన్నడూ లేని విధంగా పీపీపీ పేరిట దోపిడీ కార్యక్రమాలకు తెరతీశారు. ఇందుకు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణే కళ్ళెదుట కనిపిస్తున్న సాక్ష్యం. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎన్ఆర్ఐ కోటా ఎంబీబీఎస్ సీట్లకు 20 లక్షల చొప్పున ఫీజు నిర్ణయించగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో ప్రైవేట్ పరమయ్యే కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోటా ఎంబీబీఎస్ సీటు ఏడాదికి 57,50,000 వసూలు చేయనున్నారు. ఈ లెక్కన ఏకంగా ఒక్కో సీటుపై అదనంగా ఏటా 37,50,000 రూపాయలు పెంచడం అంటే దోపిడీ ఏ స్థాయిలో ఉండనుందో ఇట్టే స్పష్టమవుతోంది. ప్రైవేట్ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటాకు 39.6 లక్షల ఫీజు ఉండేది. నీట్లో రాణించినప్పటికీ డిమాండ్కు తగ్గ ఎంబీబీఎస్ సీట్లు లేక ఏటా రాష్ట్రంలో వందల సంఖ్యలో విద్యార్థులు నష్టపోతున్నారు. దీంతో పిల్లల్ని ఎలాగైనా వైద్య విద్య చదివించాలనే లక్ష్యంతో తల్లిదండ్రులు లక్షల్లో ఖర్చు పెట్టి విదేశాలకు పంపుతున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టడంతో పాటుగా మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా ఎన్ఆర్ఐ కోటా ఫీజును కొత్త కళాశాలల్లో 20 లక్షలుగా గత ప్రభుత్వం ఖరారు చేసింది. దీంతో అప్పటి వరకు ప్రైవేట్లో సంపన్న కుటుంబాలకే పరిమితమైన ఎన్ఆర్ఐ కోటా సీట్లు మధ్యతరగతి పిల్లలకు కూడా అందుబాటులోకి వచ్చినట్లయింది. అయితే ఇప్పుడు ఆ ఫీజును ఏకంగా మరో 37.5 లక్షల మేర పెంచి మొత్తంగా 57.5 లక్షలు చేసి పెట్టుబడిదారులకు భారీ లాభం చేకూర్చాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. మెడికల్ కళాశాలలు పీపీపీ విధానంలో నిర్వహణ వల్ల విద్యార్థులపై ఎటువంటి భారం ఉండదని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇవన్నీ బూటకపు ప్రకటనలే అని అధికారుల ప్రతిపాదనల ద్వారా తేటతెల్లమవుతోంది. సర్కారు నిర్ణయం కారణంగా ప్రైవేట్ కళాశాలలతో పోల్చిన పీపీపీ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా ఫీజు 17.9 లక్షలు అధికంగా ఉంది. ఇలా ఇటు ప్రభుత్వ అటు ప్రైవేట్ వైద్య కళాశాలల కంటే అధికంగా ఫీజులు వసూలు చేసుకునే హక్కులు ప్రైవేట్ వ్యక్తులకు కల్పిస్తూ పైకి మాత్రం పీపీపీతో విద్యార్థులకు ఎటువంటి నష్టం వాటిల్లదంటూ చంద్రబాబు మోసానికి పాల్పడుతున్నారు.